ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి సత్తా శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారని చూసినప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు ప్రప్రథంగా కనపడ్డారు. అందువల్ల నేను ఆయన దగ్గరికి పోయి నేను పార్టీలో చేరతా, నాకు సభ్యత్వం ఇప్పించండి అనేటువంటి మాట అడగటం జరిగింది. 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి నేను, రాజకీయ కుటుంబం వచ్చేటువంటి నేను కూడా మిగతా వాళ్ళ మాదిరి నాకు మంత్రి పదవో లేకపోతే ఆ పార్టీలకు పోయి గెలుస్తా, ఈ పార్టీలకు పోయి గెలుస్తా అనేటువంటిది నాకు లేదు సార్. మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా గెలుస్తా, కానీ ఈ రాష్ట్రానికి నీ నాయకత్వం కావాలా. మీకున్నటువంటి దూరదృష్టి ఎవరికి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.